ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్‌గా ట్రై చేయండి పాలక్ పకోడీ. నేను చూపిస్తున్న ఐటెమ్స్‌నన్నిటిని రెడీ చేసుకోండి. ముందుగా బియ్యపు పిండిలో కొద్దిగా ఒక హాఫ్ కప్పు శనగపిండి యాడ్ చేసుకోండి. తర్వాత వాము, జీలకర్ర, పసుపు, కారం కొద్దిగా వేసుకోండి. సాల్ట్ ఏసుకోండి. కారం ఎందుకు కొద్దిగా అంటే అల్లం అండ్ పచ్చిమిర్చి పేస్ట్ ఉండిద్ది. అది వేసుకోండి. ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది మన పకోడీకి. తర్వాత ధనియాలు కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని ఏసుకోండి. టేస్ట్ బావుండిద్ది. టేస్ట్ కోసమే అస్సలు మిస్ చేయకండి. అండ్ కొద్దిగా ఒక 1 స్పూను ఆయిల్ వేసుకొని, వాటర్ వేసుకొని కొంచెం నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు పాలకూర ఫ్రెష్‌గా కడిగి పెట్టింది దీంట్లో యాడ్ చేసి కలుపుకోండి. మొత్తం అంతా కలిసేలాగా. ముందుగానే కలపకుండా ఇలా నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి. చాలా బావుండిద్ది. అలాగే ఒక పక్కన ఆయిల్ హీట్ పెట్టుకోండి. తర్వాత కొద్దిగా తీస్తూ మన పకోడీలాగా వేసుకొని డీప్ ఫ్రై చేయండి. చాలా అంటే చాలా బావుండిద్ది. ఎలా ఉందో ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఖచ్చితంగా కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి మీ ఫీడ్‌బ్యాక్‌ని. థ్యాంక్ యూ. బాయ్.